చాలా అద్భుతంగా ఉందండి సినిమా. చాలా అద్భుతంగా తీశారు. ఇంత అద్భుతంగా తీస్తారని మేము అనుకోలేదు, అసలు మేము ఊహించలేదు ఇంత అద్భుతంగా తీస్తారని. అంటే బాబీ గారు చెప్పారు చాలా అద్భుతంగా, ఆయన చెప్పింది ప్రతిదీ నిజం. అంత అద్భుతంగా తీశారు సినిమా. అయ్యి బాబా చాలా. కానీ ఏంటంటే బాలకృష్ణ గారిలో ఉన్న నవరసాలు ఎంత ఎంత ప్రతి సినిమాకి ఆయన కొత్త టాలెంట్ చూపిస్తున్నారండి డైరెక్టర్. నిజంగా బాలకృష్ణ గారు ఇంత నటన బయట తీస్తున్నారంటే 63 సంవత్సరాల వయసులో చాలా అద్భుతంగా అండి. చాలా అద్భుతంగా తీశారు సినిమా బాబీ గారు. ప్రతి సన్నివేశం హైలైట్ అండి. ఒక్క సన్నివేశం హైలైట్ అండి. ఒక్క సన్నివేశం ఈ సన్నివేశం ఎలా లేదు, ఆ సన్నివేశం ఎలా లేదు అని ప్రతి సన్నివేశం చూడాలండి. చాలా అద్భుతంగా తీశారు సినిమా. టైటిల్ దగ్గర నుంచి ఎండింగ్ దాకానే అసలు సినిమా ఎలా ఉంటుందా, ఇలా తీస్తారా అని చాలా అద్భుతంగా అండి. 2025 మా సంక్రాంతి సార్ కూడా మా బాలయ్య బాబు రిలీజ్ చేసిన సినిమా మాకు పండుగ బాలయ్య బాబు మాకు చాలా బాగా ఇచ్చారు. డైరెక్టర్ బాబీ గారికి ఇస్తున్నందుకు ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంక్రాంతి అంటే బాలయ్య, బాలయ్య అంటే చాలా ఆనందంగాను. సంక్రాంతి మాదే మాదే. జై బాలయ్య, జై బాలయ్య. నటన రావాలన్నా ఆ వంశమే. అదే బాలయ్య గారు ఉండిపోతే కొరడాలి యాక్టింగ్ ఏంటి, ఆ పవర్ఫుల్ ఏంటి, బాబీ గారు తీయడం ఏంటి, ఆయన యాక్షన్ ఏంటి, నిజంగా యాక్షన్ బాలయ్య. జై బాలయ్య, జై బాలయ్య, జై రామగారు. 54లో కూడా నాకు బొబ్బుల పులి గుర్తొచ్చాడు ఎన్టీఆర్. నిజంగా పాత రోజుల్లోకి వెళ్ళినట్టుందా నా సమర్ శివరెడ్డి బొబ్బుల పుల్లి అన్నగారు సేమ్ గెటప్ లో. నిజంగా చాలా బాగా తయారు చేశారు అని అన్ననే. అయోధ్యలో చంపేశారు. అయోధ్యలో రామయ్య, ఆంధ్రలో బాలయ్య చెప్పారు. బాలయ్యబాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయనతో 6 గెటప్ తీసుకోమన్నాను అని బాలయ్యబాబు గారు చెప్పారు. బాబీ చెప్పారు, బాబీ ఏదైతే చెప్పారో బాలయ్యబాబు గారు చెప్పినట్టు ఆ గెటప్ తీసుకున్నారు. గెటప్ డాకుమార్ గెటప్ సూపర్. అయితే 6 లో ఉన్న ఏదో కాస్ట్యూమ్ గెటప్ ఏదైతే ఉందో ఆ గెటప్ చాలా బాగుంది. బాలయ్యబాబు గారు ఏదైతే చెప్పారో 100% బాగా తీశారు. జై బాలయ్య, జై బాలయ్య. డాకు మహారాజు సినిమా అన్నది బాలకృష్ణ గారు చరిత్రలో ఒక మంచి మైలురాయి అవుతుంది. ఎందువల్లంటే అటువంటి పాత్రలు చేయాలంటే నందమూరి వంశమే చేయాలి. ప్రతి పండుగకి కూడా బాలకృష్ణ సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఈ పండుగ మాత్రం బాలకృష్ణ సక్సెస్ఫుల్ హిట్ అవుతుంది. ఇది బాలకృష్ణ అటు పండుగ మాసకి అటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా సినిమా బాగుంటది. చాలా బాగుంది.